అందరికీ నమస్కారం. నా పేరు పూజారి నేషద. నేను శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడివలసలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు అక్టోబర్ 15న ఓ గొప్ప మహనీయుని జన్మదినం. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిప్పులు చిమ్ముతూ నింగికేగిన క్షిపణి అతడు, ప్రేమను నింపుతూ గుండెను తాకిన భారతరత్నం అతడు, పేదరికాన్నే ఓడించి పేపర్ బాయ్గా పనిచేసి మిసైల్ మ్యాన్గా మారిన కర్మర్షి అతడు. రాజు మరణించే ఒక తార రాలిపోయే, ఈ పేద మరణించే ఒక తార గగనమెరిగే అని అనిపించే మహనీయుడతడు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతరాన్ని ఉర్రూతలూగించే ఉపన్యాసాలిస్తూ దేశం నలుమూలలా పర్యటిస్తూ షిల్లాంగ్లోని ఓ విద్యా సంస్థలో తనను ఎంతగానో ప్రేమించే విద్యార్థుల నడుమ తుదిశ్వాస విడిచిన గురు బ్రహ్మ అతను మరెవరో కాదు, అతనే మన అబ్దుల్ కలాం. ఈరోజు ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పవిత్ర రామేశ్వరం పట్టణంలో ధనుష్కోటి యందు 1931 అక్టోబర్ 15న హాజీ అమ్మార్ జైనులాబ్దీన్ పుణ్యదంతులకు అబ్దుల్ కలాం జన్మించారు. ఆయన పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. కలాం గారి బాల్యం, విద్యాభ్యాసం రామేశ్వరంలోనే జరిగాయి. పువ్వు పుట్టగానే పరిమళం ఇస్తుంది అన్నట్లు ప్రాథమిక స్థాయి నుండే వారికి విజ్ఞాన శాస్త్ర అంశాల పట్ల జిజ్ఞాస మెండుగా ఉండేది. ప్రాథమిక విద్యానంతరం రామనాథపురంలోని స్క్వాష్ పాఠశాలలో చేరాడు. అక్కడ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అనే ఉపాధ్యాయుడు బోధించిన పక్షిపాఠం విని కలాం ప్రశ్నించిన తీరు, దానికై శివసుబ్రహ్మణ్యం మాస్టారు ఇచ్చిన బోధన మరియు వారి ప్రేరణ కలాం గారి జీవితానికి ఒక ఉత్ప్రేరకరమైన పనిచేసి వారిని ఉన్నత స్థాయిలో చేర్చనటంలో ఎటువంటి సందేహమూ లేదు. 1954లో నాటి మద్రాస్ ఐఐటి కళాశాలలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో చేరి 1960లో పట్టాను పొందారు. తర్వాత 1960లో బెంగళూరులోని డిఆర్డిఓలో జూనియర్ సైంటిస్టుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలోనే ఓ గొప్ప సైంటిస్టుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో బదిలీపై వచ్చారు. ఇస్రోలో కలాం గారు చేసిన పరిశోధన కృషి ఫలితంగానే నేడు అంతరిక్ష రంగంలో భారతదేశం అగ్రరాజ్యాల చెంత నిలదగినది అని చెప్పుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 1999లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ముఖ్య శాస్త్రీయ సలహాదారులుగా పనిచేశారు. నిరంతరం శాస్త్ర సాంకేతిక రంగాల్లో తలమునకలై అవే ఆలోచనలతో బహుముఖ ప్రజ్ఞకు అచ్చమైన చిరునామా అయిన కలాం గారి కలం నుండి వచ్చిన వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, మై జర్నీ, ఇగ్నైటెడ్ మైండ్స్ అంటే అద్భుత గ్రంథాలు జారువారాయి. ఆ విధంగా ఆయన ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కలాం గారి జీవితం ఒక్క శాస్త్ర సాంకేతిక రంగాలకే పరిమితం కారాలని గ్రహించిన నాటి భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. భారత 11వ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు కలాం గారు తనదైన శైలిలో వ్యవహరిస్తూ భారత ప్రజలకు మేలు జరిగేలా పరిపాలనా పరంగా ఎన్నో సంస్కరణలు చేయగలిగారు. కలాం గారు విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తూ ఏమాత్రం సమయం దొరికినా ఏ సమావేశాలకు వెళ్ళినా అక్కడకు పాఠశాల నుండి కళాశాల నుండి విద్యార్థులను తెప్పించుకుంటూ వారితో మమేకమై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వారిని ప్రేరేపిస్తూ రాబోయే తరం మీదే, మీ ఆలోచనల మీదనే ఈ ప్రపంచం ముందుకు పోవాలి అంటూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపేవారు. జీవితాంతం భారతీయుల అభ్యున్నతికి పాటుపడుతూ ప్రతి భారతీయుని కళ్ళల్లో ఆనందరేఖలు చూడాలని ఆశిస్తూ అందుకు ఒకే ఒక్క మార్గం వారి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ఉపదేశిస్తూ లక్ష్య సాధన వైపు లక్షలాది మందిని పురుగొల్పిన మహామాంత్రికుడు మన అబ్దుల్ కలాం. యువత స్ఫూర్తిగలమైన అబ్దుల్ కలాం జూలై 27, 2015న మోగబోయినప్పటికీ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్క భారతీయుడు
తమ తమ సామర్థ్యాలను నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్న కలాం గారి కలలను మనం నిజం చేద్దాం. మనం అభివృద్ధి పటంలో పయనిద్దాం. జై హింద్, జై హింద్, జై భారత్.